నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే, ఇట్లా పెట్టి పుష్ ఇచ్చిన తర్వాత మనకి సర్ఫేస్ అనేది ఫ్లాట్‌గా ఉంటే మన లెఫ్ట్ లెగ్ ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చి పెట్టేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం కర్విషియస్‌గా ఉండేసరికి ఇక్కడికొచ్చేసి తగిలి ఆగిపోతుంది. బోర్డుకున్న స్పీడ్ కంటే మనం వెనక్కి ఆగిపోయి ముందుకెళ్ళిపోతున్నాం. సో, చేసి చూపిస్తాను ఎట్లా జరుగుతుందో నాకు ఫస్ట్ సెకండ్ డే రోజు అనేది. అట్లాగా. సో, ఇది కర్విషియస్‌గా ఉండడం వల్ల సో, మనం మెంటల్‌గా ప్రిపేర్ అయిపోవాలి. కొంచెం బంప్ ఉందనేసి లెఫ్ట్ లెగ్గు మెల్లగా తీసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ అటునుంచి వచ్చేటప్పుడు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రైట్ లెగ్ ఇక్కడ, లెఫ్ట్ లెగ్ మెల్లగా ఇక్కడ తీసి పెట్టాలి. పోనీ ఈ బౌండరీలో పెట్టినా ఓకే. అట్లాగా నేర్చుకున్నాను. ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీసు ఊరికే 10 మినిట్స్ చేస్తే వచ్చింది కాదు. ఫస్ట్ డే రోజు ఒక 15 మినిట్స్ దాకా ప్రాక్టీస్ చేశాను ఈ రైట్ లెగ్ తోటి. ఫస్ట్ డే రోజు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫుల్గా పెయిన్ వచ్చింది. ఫస్ట్ డే కాబట్టి వెయిట్ అంతా రైట్ లెగ్ మీద పెట్టేసి పుష్ చేసేసరికి. తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత రోజు కూడా వచ్చేసి ఇంకొక 40 మినిట్స్ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత బ్యాలెన్స్ వచ్చింది. ఇది సెషన్ వారీగా చూస్తే సెకండ్ సెషనే కానీ నా ప్రాక్టీస్ పరంగా చూస్తే మూడోది. సో, లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి తీసుకోవడం. మనం బోర్డు మీద ఈ 4 రోజుల నుంచి నేను గమనించింది, బోర్డు మీద మనం ఎంత టైం స్పెండ్ చేస్తే బోర్డుని అర్థం చేసుకోవడానికి మూమెంట్కి మనకి అంత బాగా అర్థమవుతుందనేసి నా అంచనా.